నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లను అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో లోన్లను మంజూరు చేస్తే బ్యాంక్ డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని భూమా హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు బీసీ లోన్లను ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లను కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ రామలక్ష్మి కోటల్లో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి అక్కడ తెలుగుదేశం నాయకులకి కొంతమందికి ఆ స్థలం కేటాయించి ఆడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. మేము ఈరోజు ఆ కట్టుకునే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఒకరు చెప్పినారని చెప్పి అట్లా ప్రభుత్వ భూమిలో పోయి బిల్డింగ్లు కట్టినారంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక అది ఖచ్చితంగా పడగొడతాం. ముందే చెప్తున్నాం. ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నాం, చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి. ఇంకోటి మన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 గురించి మాట్లాడారు. నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఈరోజు మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా ఈరోజు మన ఆళ్లగడ్డలో చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీకు 15 అన్నారు, ఎక్కడ పోయినాయి? ఒకరికన్నా ఇస్తున్నారా? ఈరోజు మీ తుక్లక్ పాలనకి ప్రజలకి పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చి పట్టే పరిస్థితి. ప్రతి దానికి డబ్బు. ముఖ్యంగా ఆళ్లగడ్డలో చాలామందికి తెలుగుదేశం నాయకులకి పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ మా అఖిలప్రియ గారు పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే, ఈమె దెబ్బకి త్వరలో చాలామందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో. సో యుద్ధ ప్రాతిపద్యాన ఆర్లగడ్డకి ఒక పిచ్చి ఆసుపత్రి శాంక్షన్ చేయండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఇది. ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి, మాకు పిచ్చి ఆసుపత్రి కావాలి అని. ఇక్కడ రామలక్ష్మి కోటల్లో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి